ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్యమైన నేతలు అమరావతి ప్రాంతంలో ఉండవల్లి దగ్గర పర్యటించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ రెండో విడత భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్నటువంటి రైతుల్ని కలవాలనేటువంటి ప్రయత్నంలో అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంతమంది అమరావతి రైతులు తిరగబడ్డారు, నేతలపైకి కోడిగుడ్లు విసిరారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీన్ని మనం ఎలా చూడాలి? రైతులు ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రెండో విడత ప్రభుత్వం మా భూములు తీసుకోవాలని చూస్తుంది, మీరు మాకు అండగా నిలబడాలి అని చెప్పి కోరినటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఇంత తక్కువ టైంలో ఈ రివర్స్ కనిపిస్తున్నటువంటి ఈ పరిణామాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి చంద్ర గారు ఈ మధ్య అమరావతికి సంబంధించిన కొంతమంది రైతులు జగన్ గారిని కలిశారు, వారి అభిప్రాయాలు చెప్పారు. జగన్ గారు కూడా తన స్టాండ్ తాను చెప్పారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమరావతి రైతుల పరిరక్షణ కోసం ఒక కమిటీని వేశారు, పరిశీలించమని. ఇప్పుడు వారు వెళ్ళారు. నిజానికి ఆ అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో రాజధాని పరిరక్షణ, రైతులకు పరిరక్షణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయడం, ఆ కమిటీ వెళ్ళడాన్ని తెలుగుదేశం పార్టీ మరియు అమరావతి ఉద్యమాన్ని నడిపే వాళ్ళు వెల్కమ్ చెప్పాలి. రీజన్ ఏంటంటే ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని అడగచ్చుగా. ఆ గ్రామానికి వైసీపీ నేతలంతా వచ్చారనుకోండి, కూర్చోబెట్టుకొని మీ స్టాండ్ ఏంటి, మీకున్న డౌట్లు ఏంటి అన్నీ అడిగేయచ్చు కదా. మీకు మంచి ఛాన్స్ కదా, కూర్చోబెట్టి అడిగేయచ్చు కదా. అడిగితే వాళ్ళ సమాధానం బాగా చెప్పి నచ్చిందంటే వెల్కమ్ చెప్పండి. నచ్చకపోతే మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము భూములు ఇస్తాం అని చెప్పుంటే ఎంత మెసేజ్ వెళ్ళి ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రాకను అడ్డుకోవడం ద్వారా ఒక బలహీనతను మీరు చెప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏమనొచ్చు, మేము వస్తే అసలు విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి రైతులు చెప్తారు, మీరు దాడి చేసి డిస్టర్బ్ చేశారు అంటారు. అవకాశాన్ని ఇచ్చారు కదా మీరు. అమరావతి రైతులు భూసేకరణ ఏదైతే చేస్తున్నారు దాని పట్ల సానుకూలంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు వైసీపీ నాయకులందరూ అక్కడికి వస్తే వాళ్ళు కూర్చోబెట్టుకొని టీ కాఫీ ఇచ్చి, మూడు రాజధానుల మావిగన్న అమరావతి, మావిగండలో మా పరిస్థితి ఏంటి, మీరు ఎన్ని ప్రశ్నలు కంటే అన్ని ప్రశ్నలు వాళ్ళు వేయచ్చు, అన్నిటికీ మంచి సమాధానం వచ్చింది, ఏదో బాగుంది అనిపిస్తే వాళ్ళతో కలవండి, వెల్కమ్ చెప్తారు. అది జరగనప్పుడు మీరు ఇంక పదండి, వచ్చినారు టీ కాఫీ దిగినారు, పదండి, మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని నమ్మము, మా చంద్రబాబు గారిని నమ్ముతాం, భూములు ఇస్తామని ఆ సందర్భంగా చెప్పుంటే ఇంకొంచెం మైలేజ్ మీకు పెరుగుతుంది. డెమోక్రటిక్కి కాపాడుంటారు, మీ మైలేజ్ పెరుగుంటుంది. కాబట్టి అమరావతి ఉద్యమ నేతలు లేదా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ప్రాంతంలో ప్రతిపాదిత భూసేకరణ ప్రాంతంలో పర్యటిస్తే దాన్ని సానుకూలంగా చేసుకోవచ్చు. దాడులు చేస్తే సానుకూలత రాదు. లేదా అనుమానం ఉండాలి మీకు ఎక్కడో. ఏమనుమానం? ఒకవేళ అడిగి వస్తే రైతులకు ఉన్న డౌట్లన్నీ అడిగితే ఆ సమస్యలను ఎక్స్పోజ్ అవుతుందని భయపడ్డారా అని అనిపిస్తుంది కదా. అంటే పంపించుకుని అడ్డుకుంటే ఒకవేళ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతే రైతులు నీకుండా ఆపేస్తారా? ఇవ్వదలుచుకున్న వాళ్ళు అట్లా ఆపేటుంటే ఫోన్లో చేసి మాట్లాడతారు కదా, ఇవ్వదలుచుకోలేదని. కాబట్టి ఆ పర్యటనను సానుకూలంగా తీసుకొని మార్చుకుంటే మార్చుకోండి, లేదా మీరు కరెక్ట్ అని భావిస్తే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, మేము చంద్రబాబు గారి ప్రభుత్వం నమ్ముతున్నాం అనే మెసేజ్ వెళ్తే ఇంకా మీకే మంచి పేరు వచ్చి ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు ఏమైనా చేసినారా అనే అనుమానం కూడా కలుగుతుంది. రీజన్ ఏంటంటే చరణ్ గారు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అమరావతి రైతులతో, 2 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో వాళ్ళు ఒక ర్యాలీ చేసినారు. మీరు మా ప్రాంతంకి వచ్చి రాజధానికి మద్దతు తీసుకోండి, కానీ హైకోర్టు రాయలసీమకు అవసరం లేదని మాట్లాడడం అనేది సరైనది కాదు అని మేము నిరసన తెలియజేశాం. మా ప్రొటెస్ట్ డిఫరెంట్గా. ముందు రోజు అమరావతి రైతులది, రెండో రోజు మాది తిరుపతిలో. మొత్తం హై లెవెల్ టెన్షన్స్ ఉన్నట్టుగా మీడియాలో ఎక్స్పోజ్ అవుతుంది. తీరా చూస్తే ఆ రోజు సాయంత్రం, రేపు మా మీటింగ్ అంటే ముందు రోజు సాయంత్రం అమరావతి రైతులు, నేను హోటల్లో భోజనం చేస్తుంటే అమరావతి రైతులంతా ఒక బ్యాచ్ వచ్చారు, వచ్చి నాతో కూర్చున్నారు, ఫోటోలు తీసుకున్నాం, భోజనం చేసాం, వెళ్ళాం. అంటే అంత టెన్షన్ వాతావరణంలో. రెండో ఎక్స్పీరియన్స్ అంటే ఒక సందర్భంలో 1924 జగన్ గారు అధికారులు వచ్చినప్పుడు నేను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు, మీరు మాకు వ్యతిరేకంగా చాలా మాట్లాడుతుంటారు, రాజధానికి వ్యతిరేకంగా, ఒకసారి వచ్చి చూడండి అనేసి. వెళ్ళాను, 2-3 గ్రామాలకు వెళ్ళాము. ఆ రూట్లో పోయే గ్రామాలకు వెళ్ళి చూసి వాళ్ళు కాఫీ టీ తాగి వాళ్ళతో కలిసి భోజనం చేసి అన్ని చూపించారు. ఇన్ని భూములు చేసాం, మా పరిస్థితి, మాకు మద్దతు ఇవ్వండి, మీ ఆలోచన మార్చుకోండి అని చెప్పినారు. ఒరిజినల్గా అమరావతి రైతుల క్యారెక్టర్ అది. ఎందుకంటే రైతు ఏ రైతైనా దాడులు చేయడు, అమరావతి రైతులు తెలివైన వాళ్ళు. కాబట్టి అమరావతి రైతుల కల్చర్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా 2 సార్లు నాతో ప్రవర్తించిన, నేను అమరావతికి వ్యతిరేకమైన ముద్ర ఉంది నా పైన. అలాంటి సమయంలో కూడా చాలా గౌరవప్రదంగా రిసీవ్ చేసుకోవడం, భోజనం పెట్టడం, వాళ్ళ సమస్యలని చెప్పడం, చిన్న పర్సనాలిటీ మంది కావచ్చు, క్యారెక్టర్ గొప్పది కదా అది. తిరుపతిలో వాళ్ళ వ్యవహారం ఇవన్నీ చూసినప్పుడు
ఆ రైతులు ఇట్లా చేయరు కదా. అది కూడా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. ఇప్పుడు కొత్తగా చాలా నిరసనలు ఉన్నాయి, మేము ఇవ్వము అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అమరావతి రైతులు అట్లా చేయరు. సరే ఎవరు చేశారో తెలియదు కానీ ఈ చర్యలు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, అమరావతి ఉద్యమానికి కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఉపయోగం లేదు. ఇది వాళ్ళు వెళ్ళుంటే వాళ్ళు అనేక ప్రశ్నలు మీరు అడిగి ఉండి సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళు వెళ్ళుంటే ఇంకా మీ మైలేజ్ పెరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఇట్లాంటి చర్యలు ఎవరైనా చేసినా దాన్ని ఎంకరేజ్ చేసినా దాన్ని కట్టడి చేయకపోతే బహుశా మేము పోతే భయపడుతున్నారేమో అని మెసేజ్ వెళ్తుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి పార్టీకి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి.